కర్ణాటకలో రసికరాముని రాసలీలలు వైరల్గా మారిన పోలీస్ బాస్ ఘనకార్యం డీజీపీ గారు. ఇప్పుడు చెట్టు ఒకటైతే విత్తనం ఒకటైతే మొక్క ఒకటి అయిద్దా, చెట్టు ఒకటైతే కొమ్మ ఒకటి అయిద్దా ఏ రాజు గారు? అట్లాగే రామచంద్రరావు డీజీపీ క్యాడర్ అధికారి, ఆయన సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా ఉన్నారు. డీజీపీ ఆఫీసులో ఉంటాడంట కింద. చక్కగా ఆయన ఆఫీసు అది పక్కగా వెనకమాల ఫ్లాగ్ పెట్టుకొని మొత్తం అన్ని పెట్టి చక్కగా ఉన్నాడు. మొత్తానికి యూనిఫామ్లో ఉన్నానని లేదు, ఇంకోటి మామూలుగా సివిల్లో ఉన్నానని లేదు. ఆ చీర వస్తే చీర, ఇంకో డ్రెస్ వస్తే డ్రెస్సు, ఎవరు వస్తే వాళ్ళని అదేందో ఆ దుర్మార్గం పాడుగాను. మరి అతను ఆ రకంగా మరి అంత విచ్చలవిడిగా అంత ఇదిగా చేయటం అదంతా బాగానే ఉంది. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే అసలు ఇప్పుడు ఆ వీడియోలు ఎవరన్నా తీసారా, లేకపోతే ఆ అమ్మాయి అక్కడ ఏదైనా బ్యాగ్ పెట్టి వీడియోలు పెట్టి తీసుకుందా అనేది చాలా ఆశ్చర్యం. సరే ఒకరు తీసుకున్నారంటే పర్వాలా, అందులో 2-3 ఫ్రేమ్స్ ఉన్నాయి. అంటే 2-3 ఫ్రేమ్స్ అతనేమైనా తీసుకున్నాడా కొంప తీసి, లేకపోతే వాళ్ళు తీసారా, లేకపోతే ఎవడన్నా ఎదురు నుంచోబెట్టి తీరా అని చెప్పి తీపిచ్చాడా, లేకపోతే ఎవడన్నా ఎదురు నుంచుంటే అతను శృంగారం ఆ రకంగా చేశాడా వెకిలి చేష్టలో అన్నది కొంచెం సస్పెన్స్గా ఉంది. అంటే ఒక వీడియో వచ్చితే పర్వాలా, ఇట్లా 3-4 వీడియోలు వచ్చినాయి చూడండి. యూనిఫామ్లో ఉండి అలా చేయడం అనేది కరెక్ట్ కాదనేది. సీట్లో కూర్చొని యూనిఫామ్ ఏదన్నా తప్పు సివిల్లో అంటే ఓకే, సివిల్లో అంటే ఓకే అట్ట అయిద్దండి, మీరు భలే ఉండరు. కానీ డీజీపీ ర్యాంక్ లో అసలు ఆయన డీజీపీ ఆఫీసులో కూర్చొని ఒక కీలకమైన స్థానంలో కూర్చొని ఆఫీస్ స్టాఫ్ తోటి అంత మిస్బిహేవ్ అంత వాళ్ళు కూడా అంగీకార పత్రం ఉన్నట్టు ఉంది వాళ్ళది కూడా. అంటే లేకపోతే ఉంటేనే అది అట్లా అందుకు వెళ్తారు. అట్లా వెళ్ళి అసలు ఇదే అంటే బెంగళూరులో మీరు గమనిస్తే గతంలో 48 ఎమ్మెల్యేలు శృంగార వీడియోలు ఉన్నాయని చెప్పని, అట్లాగే అంతకుముందు ఒక మంత్రి శృంగార వీడియోతో అతను ఇదవటము, అట్లాగే ప్రజ్వాల్ అట్లాగే ఇష్యూ అవటము. మొన్న రణ్యారావు అని ఒక హీరోయిన్, రణ్యారావు అంటే ఆయన కూతురే కదా, ఆయన కూతురు గోల్డ్ పట్టుకొస్తే అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళి మీరు అన్నట్టు చెట్టు ఒకటి కొమ్మ ఒకటి అయింది. మరి అయ్యగారి పనులు బట్టే పిల్లలు అట్లాగే ఇదవుతారు. ఏదైనా కానీ కొంచెం రాంగ్ ఇది అనుకుంటా. మొత్తానికి అదేదో సీఎం గారు సిద్ధరామయ్య గారు చాలా సీరియస్ అయ్యారని సీరియస్ అవటం ఇవన్నీ అంటారు. బెంగళూరులో అంత విచిత్రంగా ఉండిద్ది, వీటికి ఎక్కువ ప్రయారిటీస్ ఉంటాయి. అతను మరి ఆ కుర్చీలోంచి పడేట్టున్నాడు చూడబోతే, దుర్మార్గం. అది ఇతను కూడా నా ఫోటోలు మార్ఫింగ్ చేశారు, నా మీద కుట్ర చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. మళ్ళీ కొత్తగా చెప్పారు, ఆల్రెడీ కూడా స్టేట్మెంట్. అది ఆయన నాకు సంబంధం లేదు, వీడియోలు మార్ఫింగ్ చేశారు. అదే మార్ఫింగ్ చేసినట్టుగా లేదు రాజుగారు చూస్తుంటే. మరి ఎంక్వైరీ చేయండి, మరి వాస్తవాలు ఏదో కూడా తెలియాలి కదా. మోహన్, గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి రామచంద్రరావు నాకేం సంబంధం లేదంటున్నాడు, ఆడు చూస్తేనే ఆయనే కనిపిస్తున్నాడు, ఆడేమన్నా ఒకరో ఇద్దరు ముగ్గురు మొత్తానికి వరుస పెట్టి వస్తూ ఉన్నారు. ఇదేందా బాబు? పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం కూడా చిక్కులో పడిందని చెప్పుకోవచ్చు సార్. డీజీపీ స్థాయి అధికారి కూడా ఇలా రాసలీలలో పాల్గొనడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిపించారు. ఒక్కరు గారు ఇద్దరుగా దాదాపు 4-5 మంది పైన కూడా ఒకేసారి ఆ విజువల్స్ లో దొరికిపోవడంతో కూడా డీజీపీ స్థాయి అధికారి కూడా పూర్తి స్థాయిలో కూడా చిక్కుల్లో పడ్డారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సివిల్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి ఒక శాఖలో కూడా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయనకు సంబంధించినటువంటి కుమార్తె కూడా ఎవరైతే రమ్యారావు ఉన్నారో ఆమె గోల్డ్ స్కామ్ లో కూడా ఇరుక్కున్న పరిస్థితి, ఆల్రెడీ ఆమె జైల్లో కూడా ఉంది. అయితే తాజాగా ఈయన రాసలీల వీడియోలో ఒకసారిగా బయట అవడంతో కూడా కుటుంబం కూడా చిక్కులో పడింది. మరోపక్క ఆ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అది వాళ్ళకి తలనొప్పిగా మారింది సార్. ఈ అంశం పైన కూడా సీఎం సిద్ధరామయ్య కూడా ఇప్పటికే సీరియస్ అయిపోయారు. మరోపక్క హోమ్ మినిస్టర్ పరమేశ్వర్ కూడా స్వయంగా ఆయనే ఆదేశాలు జారీ చేసి దీనికి సంబంధించినటువంటి కీలక సమాచారం సేకరించి నా టేబుల్ ముందు ఉంచాలని చెప్పారు. ఇప్పటికే దానిపైన చర్చలు కూడా జరుగుతుంది. దానిపైన యాక్షన్ కూడా తీసుకునే త్వరలో అతన్ని సస్పెండ్ చేసేయడమా లేకపోతే అతనిపై కేసులు నమోదు చేయడం కూడా చేయబోతున్న సమాచారం అయితే ఉంది సార్. ఓకే మోహన్, రైట్. ఏదో మొత్తానికి కామెడీ త్వరలో రిటైర్ కాబోతున్నారంటే అందుకని చివరిలో